నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకెలకు బీజేపీ ఢిల్లీ పీఠం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరించేందుకు పగడ్బందీ ప్రణాళిక తయారు చేస్తుందని రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇందులో భాగంగానే జమిలీ ఎన్నికల జపాన్ని కొంతకాలంగా బీజేపీ చేస్తుంది. రాజకీయ పార్టీగా విస్తరించాలనే కోరికను ఎవరూ కాదనలేరు. అదేం నేరం కూడా కాదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ స్థిరత్వం ఉండదు. అందుకనే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని అంటారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సింది బీజేపీ మిత్రపక్షాలే, మరి ముఖ్యంగా టీడీపీ అని చెప్పక తప్పదు. దక్షిణాదిలో బలపడాలని బీజేపీ ఆశయంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ బలంగా ఉంది. ఇక ఆ పార్టీ టార్గెట్ తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలు. తెలంగాణలో బీజేపీ నెమ్మదిగా పుంజుకుంటుంది. రానున్న ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ జనసేనతో బీజేపీ జతకట్టింది. రాజకీయ అవసరాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో స్నేహం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఇతర పార్టీల అవసరాల కోసం బీజేపీ ఎప్పుడూ తనను తాను బలిపెట్టుకోదు. అయితే వివిధ కారణాలతో బీజేపీ చెప్పినట్టే చంద్రబాబు వినాల్సిన దుస్థితి. ముఖ్యంగా బలమైన ప్రత్యర్థి జగన్ను చూపి రానున్న రోజుల్లో బీజేపీ బలపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎటు పవన్ కళ్యాణ్ బీజేపీ ఏది చెబితే దాన్ని పాటిస్తారు. మరి ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో హిందువులను రాజకీయంగా ఏకం చేసేందుకు పవన్ అనే అస్త్రాన్ని ఇప్పటికే బీజేపీ ప్రయోగించింది. ఇదే సందర్భంలో వయస్సు రీత్యా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉండదు. ప్రస్తుతం అనాధికారికంగా పార్టీ ప్రభుత్వ బాధ్యతల్ని చూస్తున్న లోకేష్ గారు రానున్న రోజుల్లో అధికారికంగానే సారథి అయ్యే అవకాశం ఉంది. సీనియర్ నాయకుడైన చంద్రబాబు నేతృత్వం వహించే వరకు టీడీపీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ లోకేష్ వారసత్వ రాజకీయాల్ని బీజేపీ అంగీకరిస్తుందనే నమ్మకం లేదు. పవన్ను ముందు పెట్టి లోకేష్ ను వెనకకు నెట్టడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడకపోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో తమకంటూ బలమైన ప్రత్యర్థి లేనప్పుడు ఏ పార్టీనైనా కబళించడానికి బీజేపీ ముందు వెనుక ఆలోచించకపోవచ్చు. కూటమి పాలన మొదలైన 8 నెలల క్షేత్రస్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో నాయకత్వం మారిస్తే తప్ప జగన్ను అడ్డుకోవడం సాధ్యం కాదనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురావచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి ముఖ్యంగా బీజేపీ ప్రతి విజయం ఆ పార్టీ మిత్రపక్షాలకు గండమని హెచ్చరించక తప్పదు.